నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. సోషల్ మీడియా యాక్టివిస్టును పరామర్శించిన ప్రతి పార్టీ మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచన. మత రాజకీయాలకు నిరసనగా శాంతి ర్యాలీ నిర్వహించిన గోరంట్ల నారాయణ యాదవ్. యేసుక్రీస్తు దివ్యశాంతి నిలయంలో సెమీ క్రిస్మస్ హాజరైన 1000 మంది పాస్టర్లు. ఎనిమిదవ తేదీన నిర్వహించనున్న బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ జాతీయ స్థాయి కుంఫు పోటీలు సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించిన నిర్వాహకులు. మత రాజకీయాలతో విధ్వంసం సృష్టించడం మంచిది కాదని, ఇది జాతీయ ఐక్యతను దెబ్బతీస్తుందని రిటైర్డ్ ఎక్సైజ్ సిఐ యాదవ సంఘ నాయకులు గోరంట్ల నారాయణ అన్నారు. ఉత్తరప్రదేశ్ సంబల్లోని మసీదు శివాలయం పైన కట్టారని ఆందోళన చేపిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదివారం సాయంత్రం ఆయన ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి మత విద్వేష కుటికుల రాజకీయాలు చేయవద్దని కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికారు. తొలుత కృష్ణమహల్ సెంటర్ నుండి కళామందిర్ సెంటర్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీల నాయకులు పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో అఖిలపక్షంతో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు. అభ్యుదయవాదుల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ జరుగుతూ ఉన్నది. ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలైతేనేవ్వండి, క్రైస్తవులైతేనేవ్వండి, హిందువులైతేనేవ్వండి, భారత రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సభ్రత్వం ఉన్నటువంటి వాటి మీద కాకుండా కేవలం మసీదులు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి, గుడులు ఉన్నాయి, వాటి మీద మత విద్వేషాలను రెచ్చగొట్టి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ హలో హలో దేశంలో ఉపాధి పెంపొందించుకుంటా ఉంటే ఆయా దేశాల్లో ఇక్కడ నిరుద్యోగ యువతని పెంపొందించి వాళ్ళకి సమాధానం చెప్పలేక ఇటువంటి మతోన్మాద విషయాలను రెచ్చగొట్టి పాలకులు పరిపాలన కొనసాగించాలనేటువంటి దురదృష్టకరమైన విధానాలతో ఆలోచించడం కంటే దౌర్భాగ్యం మరొకటి లేదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఏదైతే ఇవాళ సంబల్ మసీద్ ఉత్తరప్రదేశ్ గురించి మాట్లాడుకుంటా ఉన్నామో అది 1726వ సంవత్సరంలో కట్టుబడి చేయబడి ఉంది. అంటే 500 సంవత్సరాల చరిత్ర కలిగిన వాటిని ఇవాళ తిరగదోసేటువంటి ప్రయత్నం చేస్తున్నారే తప్ప మీరు అధికారానికి వచ్చిన తర్వాత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అందరికీ న్యాయం చేస్తాం, అందరికీ చట్టబద్ధ పాలన ఇస్తాం అనేటువంటి అంశాన్ని ఏ మేరకు అమలు చేయగలిగారు? ఈ దేశంలో అక్కడక్కడ మరి వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అల్లర్లకి కారణాలు ఏంటి? వీటిని ఎట్లాగా అణిచివేసి ఈ దేశంలో అందరికీ న్యాయం అందుతుంది అనేటువంటి భరోసా కల్పించాల్సినటువంటి పాలకులు ఈవేళ ఇట్లాంటి సంకుచిత ధోరణితో అధికారం కోసం మతాల పట్ల విద్వేషాన్ని రెచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులైనటువంటి భారతీయులు ఏ మతానికి చెందిన వారైనా ఇటువంటి వాటిని ఉపేక్షించరు. ఇప్పుడంతా కూడా భారతీయులు వివిధ పండుగలన్నీ కూడా కలిసి చేసుకునేటువంటి సాంప్రదాయాలు ఉన్నటువంటి ఈ దేశంలో ఇటువంటి పండుగలు ఏమాత్రం కూడా కొనసాగించలేరు. అటువంటి సాగవనేటువంటి విషయాన్ని, సందేశాన్ని ఈ చిలుకలూరిపేట ప్రజల ద్వారా మనం పంపించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, దేశంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకి కావాల్సింది రక్షణ, వాళ్ళకి కావాల్సింది ఉపాధి, వాళ్ళకి కావాల్సింది చట్టబద్ధ పాలన, ఈ దేశంలో ఆత్మగౌరవంతో జీవించేటువంటి వ్యవస్థలు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు. అటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి పాలకులు కోరుకుంటూ వదిలేసిపోయారు. అలాంటి దుర్మార్గులు 11 మంది మిగిలితే 11 మందికి గుజరాత్ గవర్నమెంట్ రిమిషన్ ఇచ్చింది. సుప్రీంకోర్టు మీకు బుద్ధుందో లేదంట, ఇలాంటి క్రైమ్లోనా మీరు రిమిషన్ ఇచ్చేది? మానవత్వం లేని మనుషులకి మీరు రిమిషన్ ఎట్లా ఇస్తారని చెప్పేసి సుప్రీంకోర్టు మొట్టికాయలేసి వితిన్ 1 వీక్ మీరు వాళ్ళని అరెస్ట్ చేయకపోతే మీ సంగతి చూస్తామంటే అప్పటికప్పుడు అరెస్ట్ చేసి వాళ్ళందరినీ లోపలికి పంపించారు. ఆ సందర్భంగా జై హో జ్యుడిషియరీ అని చెప్పేసి మనం ఒక వాయిస్ ఇవ్వడం జరిగింది.
ఎక్కడైతే మనకు అన్యాయం జరుగుతూ ఉందో మనం గొంతెత్తకపోతే మన గొంతులు మూగపోయినట్లు అయిపోతాయి. ఇజ్రాయెల్లో ప్రభుత్వం సుప్రీంకోర్టు జడ్జెస్ని మేమే అపాయింట్ చేస్తామంటే కోర్టును మొత్తం బాయ్కాట్ చేస్తామని చెప్పారు. కోర్టులే కాదు, మిలిటరీ కూడా మేము మొత్తం ఉద్యోగాలు వదిలేసి బయటకు వస్తాం, ఇది న్యాయం కాదు. ఇలాంటి స్పందన కావాలి. జనంలో స్పందన రాకుంటే పాలకులు మేము చెప్పిందే వేదం, మేము నడిచిందే మాట అని చెప్పేసి చెప్పుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఎక్కడెక్కడైతే ప్రొఫెసర్ సాయిబాబా గారు, ఢిల్లీ ప్రొఫెసర్, ఆయన 90% వైకల్యంతో బాధపడుతూ ఉంటే ఆయన్ని దుర్మార్గంగా కేసులో ఇరికిచ్చి తీవ్రవాద సాహిత్యం ఆయన దగ్గర ఉందని చెప్పేసి అరెస్ట్ చేసి 10 సంవత్సరాలు జైల్లో ఉంచి 10 సంవత్సరాల తర్వాత నువ్వు నిర్దోషం అని చెప్పి సుప్రీంకోర్టు వదిలేస్తే ఆ 10 సంవత్సరాలు ఆయన ఆ కాలంలో అనుభవించిన బాధలకి జబ్బు చేసి చనిపోతే ఎవరు దీనికి బాధ్యులు? ఎవరు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఒక డేరా బాబా పలు మర్డర్ కేసులు, పలు రేప్ కేసులు ఉన్నటువంటి ముద్దాయికి సంవత్సరాలు పడి తెరవలిస్తా ఉన్నారు. ఇది కాదు దుర్మార్గం, ఇది కాదు, ఇది చట్టబద్ధమైన పాలన, ఇక్కడ ప్రజలకు న్యాయం జరుగుతూ ఉందా అని చెప్పేసి మనం క్వశ్చన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే విషయంలో మీకు ఇంకొక విషయం గుర్తు చేస్తున్నాను. కాశ్మీర్లో మైనారిటీలకు సంబంధించినటువంటి 3 కుర్రవాళ్ళని ఉగ్రవాదం కింద అనుమానం కింద అరెస్ట్ చేసి 23 సంవత్సరాలు జైల్లో మగ్గిపోయేటట్టు చేశారు. 23 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు మీ మీద కేసు నిరూపణ కాలేదు, మీరు నిర్దోషులు అని చెప్పేసి విడుదల చేస్తే ఆ 23 సంవత్సరాలు వాళ్ళు కోల్పోయిన జీవితాన్ని వాళ్ళకి ఎవరిస్తారు? ఒక ఆయేషా కేసులో వాడు సత్యం అనే ఒక నిర్భాగ్యుణ్ణి ఆయేషా తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు, అయ్యా వాడు కాదు అని అంటే కూడా వాడిని నిర్దాక్షిణ్యంగా 7 సంవత్సరాలు జైల్లో మగ్గింపజేసి చివరికి నువ్వు నిర్దోషం అని చెప్పేసి వదిలిపెట్టారు. ఇదా న్యాయమైన పాలన? ఇదా చట్టబద్ధమైన పాలన? ప్రజలకి, డబ్బున్న వాళ్ళకి ఒక న్యాయం, డబ్బు లేని పేదలకు ఒక న్యాయం జరుగుతామంటే పట్టణంలోని పురుషోత్తమపట్నం బైపాస్ మార్గంలో ఉన్న యేసుక్రీస్తు దివ్యశాంతి నిలయంలో సోమవారం సెమీ క్రిస్మస్ కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ పల్నాడు జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన పాస్టర్ నాయకులు పాల్గొన్న ఈ సమావేశానికి స్థానిక దివ్యశాంతి నిలయం పాస్టర్ పల్నాడు జిల్లా అధ్యక్షులు బ్రదర్ నందమూరి కృష్ణర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర నాయకులు పాల్గొని ప్రత్యేక క్రిస్మస్ సందేశం వినిపించారు. ఇందులో భాగంగా పాస్టర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలు చర్చించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 1000 మంది పాస్టర్లు పాల్గొన్నారు. ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే వచ్చారు మీ ఫెలోషిప్స్ కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్స్, వీళ్ళందరూ మండల ప్రెసిడెంట్లు నిర్ణయాలకి తప్పక ప్రాధాన్యత ఇస్తారు. మనం చెప్తున్న ప్రతి పాయింట్ కూడా గవర్నమెంట్ తీసుకోవడానికి కూడా వారు అవకాశం ఇస్తున్నారు. కాబట్టి ఇలాంటి పల్నాడు జిల్లా ఫెలోషిప్ ని కూడా నిర్మాణం చేయడం జరిగింది. దానికి అనేక మంది సహకరించారు. ప్రత్యేకంగా గౌరవ సలహాదారులు పెద్దలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను, వందనాలు తెలియజేస్తున్నాను. ఇది దేవుని నామ మహిమాత్మ, దేవుని ఏర్పరచ మనం అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషించడానికి మనలో మనం కొనసాగించుకుంటాం. ముందుగా ఆర్గనైజింగ్ కమిటీ వారందరినీ కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తా ఉన్నాను. ఆర్గనైజింగ్ కమిటీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున పల్నాడు జిల్లాలో ఒక కమిటీ ఏర్పాటు, వారందరూ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అలాగే ఈ ఫెలోషిప్ యొక్క ప్రాధాన్యత ఏంటంటే, అప్పటి సీఎంగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి ద్వారా దీని లోగో ఆవిష్కరణ, ఈ కార్యక్రమాలు కూడా నిర్వహించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ అనేది రాజకీయ పార్టీ కాదు, ఏ రాజకీయ సంస్థతో సంబంధం ఉన్నటువంటి ఫెలోషిప్ కాదు. పూర్తిగా
స్వతంత్రంగా పనిచేసేటువంటిది. ప్రభుత్వంలో ఏ పార్టీ వారు ఉన్నా కూడా వారితో మాట్లాడి సేవకులందరికీ అవసరమైనటువంటి కార్యక్రమాలు, దైవజనులకు, పాస్టర్లకి, చర్చెస్కి, క్రైస్తవ సమాజానికి అవసరమైనటువంటి కార్యక్రమాలని రూపకల్పన చేయడంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్ ఫెలోషిప్ అనేది ప్రధాన పాత్ర పోషిస్తూ వస్తుంది. అలాగే ప్రతాప్ సిన్హా కుమారపల్లి గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉంది. ప్రతి జిల్లాలో కూడా ఈ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఒకే తాటి కిందకి అందరూ కూడా ఏక మనస్సు కలిగి దైవజనులందరూ ఐక్యతతో ఉండాలనేటువంటి సంకల్పంతోనే ఈ ఫెలోషిప్ని వారు ఏర్పాటు చేశారు. గత సంవత్సరం నన్ను పల్నాడు జిల్లాకి వారు ప్రెసిడెంట్ గాను, అలాగే రాష్ట్రానికి అడిషనల్ సెక్రటరీగా వారు నియమిస్తూ వారు నన్ను ఫెలోషిప్లో ఆహ్వానించినప్పుడు నేను ఎంతగానో సంతోషిస్తూ ఆ కార్యక్రమానికి హాజరయ్యాను. రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి క్రైస్తవ సమాజానికి చెందినటువంటి కార్యక్రమాలు, క్రైస్తవులకి అవసరమైన అవసరాలు, పాస్టర్ల యొక్క ఫెలోషిప్స్కి లేక దైవ సేవకులకు వ్యక్తిగతంగా వచ్చేటువంటి సమస్యలు, వాటి పరిష్కారాలు, అలాగే అక్కడక్కడ క్రైస్తవ చర్చిల మీద, మాస్టర్ల మీద జరుగుతున్నటువంటి దాడులు నిరోధన చేయడానికి, క్రైస్తవ సమాజం అంతటినీ కూడా ఒక్కటిగా చేయడానికి ఈ ఫెలోషిప్ యొక్క లక్ష్యాలు, ఈ ఫెలోషిప్ యొక్క కార్యాచరణ ఎంతగానో దోహదం చేసింది. పట్టణంలోని 26వ వార్డుకు చెందిన 25 మంది అయ్యప్ప స్వామి భక్తులు సోమవారం ఇరుముడి కార్యక్రమం జరిపారు. తమ అభిమాన నాయకుడు, నియోజకవర్గ జనసేన నాయకులు మండలనేని చరణ్ తేజ హాజరయ్యేందుకు ఆహ్వానించారు. ఈ మేరకు చరణ్ తేజ స్వాముల ఇరుముడికి హాజరయ్యారు. ఇరుముడితో శబరిమలై బయలుదేరి వెళ్లే అభిమానుల కార్యక్రమంలో పాల్గొని వారికి శుభాశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో తేజ పాల్గొనడంతో అయ్యప్ప స్వాములు తమ ఆనందం వ్యక్తం చేశారు. పట్టణంలోని కొమ్మినేని హాస్పిటల్లో తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న అద్దంకి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిటీస్ శ్రీనుని మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. అనారోగ్యానికి గల కారణాలను వారి కుటుంబ సభ్యుల నుండి అడిగి తెలుసుకున్నారు. పార్టీ పరంగా మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. మెరుగైన చికిత్స అందించి త్వరగా కోలుకునేలా చూడాలని డాక్టర్తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఈ నెల 6వ తేదీన ఓటర్ల నమోదుకు గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఓటర్ల నమోదు ప్రక్రియలో పలు సాంకేతిక కారణాలతో వేల సంఖ్యలో దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని పలు అభ్యంతరాలు వచ్చాయి. గ్రామాలలో పెట్టిన దరఖాస్తులు పట్టణానికి, పట్టణంలో పెట్టిన పలు దరఖాస్తులు గ్రామాలకు కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం దృష్టికి సమస్యను రాష్ట్ర తెలుగుదేశం ప్రతినిధుల బృందం తీసుకువెళ్లడం జరిగింది. డిసెంబర్ 9వ తారీఖు వరకు అర్హులైన వారికి మరలా నూతనంగా దరఖాస్తు చేసుకోవడానికి ఎన్నికల సంఘం అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడారు. ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు కాని అర్హులైన వారు మరలా ఫామ్ 18తో ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల సంఘం విడుదల చేసిన డ్రాఫ్ట్ జాబితాలో పేరు నమోదై ఉన్నదో లేదో చూసుకోవాలని ప్రత్తిపాటి తెలిపారు. పార్టీ క్యాంపు కార్యాలయంలో ఓటర్ల డ్రాఫ్ట్ జాబితాను అందుబాటులో ఉంచామని, ప్రతి ఒక్కరూ డ్రాఫ్ట్ ఓటర్ల లిస్టులో పేరు ఉన్నదో లేదో చూసుకోవాలని తెలిపారు. పేరు లిస్టులో లేనట్టయితే మరలా ఓటు నమోదుకు ఫామ్ 18 దరఖాస్తు చేసుకోవాలని, క్యాంపు కార్యాలయంలో నూతనంగా ఓటు దరఖాస్తు చేసుకునే వారికి ఆన్లైన్లో ఓటు దరఖాస్తు చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ఇప్పటి వరకు ఓటరుగా నమోదు కాని అర్హులైన పట్టభద్రులు అందరూ వినియోగించుకోవాలని ప్రత్తిపాటి కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ 7వ వార్షిక జాతీయ స్థాయి కుంఫు కరాటే పోటీలు ఈ నెల 8వ తేదీ ఆదివారం నిర్వహిస్తున్నట్టు న్యూ షావలింగ్ కుంఫు అకాడమీ వారు తెలిపారు. భారీ స్థాయిలో నిర్వహించే ఈ పోటీలకు సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో నిర్వాహకులు బత్తుల విక్రమ్, ఎడ్ల సురేష్, షేక్ దరియా పాల్గొనగా అతిథులుగా మద్దుల వెంకట కోటయ్య, షేక్ సిద్ధాంతి కరీముల్లా, బెనర్జీ, షరీఫ్ పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో పలువురు సీనియర్, జూనియర్ మాస్టర్లు ఉన్నారు. ఈ చిలకలూరిపేట పట్టణంలో 2015న స్థాపించి సిఆర్ క్లబ్లో ఎంతోమంది విద్యార్థులకు ఉచితంగా ఈ యొక్క మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇస్తూ, అదే క్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ని స్థాపించి మరి 7వసారి జాతీయ కుంఫు అండ్ కరాటే టోర్నమెంట్ని మేము నిర్వహిస్తున్నాము. మరి దానికి సంబంధించినటువంటి ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ ఈరోజు ఆ ఛాంపియన్షిప్ కప్ ఏదైతే ఉందో మరి మా అకాడమీని వెన్నుతట్టి ప్రతిసారి కూడా మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు తీసుకువెళ్తున్నటువంటి మరి ముఖ్యులు మా న్యూ షాలిన్ కుంఫు అకాడమీ గౌరవ అధ్యక్షులు శ్రీ మద్దుల వెంకటకోటేశ్వర గారు, అలాగే మా షరీఫ్ గారు, అలాగే మా బెనర్జీ గారు, మా కర్ముల్ అన్నయ్య గారు, ఇలా మరి ఇంకా ఎంతోమంది ప్రముఖులు మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. మరి వారి ఆదరణతోనే మరి 7వసారి మీ యొక్క ఆశీర్వాదాలతో మేము దిగ్విజయంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని, అలాగే మరి డిసెంబర్ 8వ తారీఖున ఆదివారం నాడు మన స్థానిక పట్టణంలో ఉన్నటువంటి శ్రీ ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరి దానికి జిల్లాల వారీగా, స్టేట్ల వారీగా మరి మాస్టర్లు ఎంతోమంది తమరు ఇక్కడికి విచ్చేస్తున్నారు. మన చిలకలూరిపేట పట్టణం ఆతిథ్యం ఇవ్వబోతున్నాము. మన న్యూ షాలిన్ కుంఫు అకాడమీ తరఫున మరి 1500 పైచీలకే మరి ఈ యొక్క టోర్నమెంట్ పార్టిసిపేషన్ ఉంటుందని మేము తెలియజేస్తున్నాము. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు విభిన్న ప్రతిభావంతులకు, వృద్ధులకు ఒక వరంగా మారాయని అమిన్సాహిబ్పాలెం టీడీపీ నాయకులు గుర్రం పూర్ణచంద్రరావు అన్నారు. మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు నాదెళ్ల మండలం అమిన్సాహిబ్పాలెం గ్రామంలో ఆయన పెన్షన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలున్నారు. చేతివ్రాత పోటీలు, స్థానిక వికాస్ విఐటి విద్యార్థులు జాతీయ స్థాయిలో పలు బహుమతులు సాధించారు. పాఠశాల విద్యార్థిని చరణ్ శివంగి ద్వితీయ బహుమతి సాధించడం విశేషం. హైదరాబాద్లోని భారత్ విద్యాభవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో సోమవారం మహా అకాడమీ డైరెక్టర్ వై మల్లికార్జునరావు ఆధ్వర్యంలో జరిగిన చేతివ్రాత అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో చరణ్ శివంగిని మాజీ ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్ జాతీయ స్థాయి సెకండ్ ప్రైజ్తోనూ గోల్డ్ మెడల్ మరియు సర్టిఫికేట్తో అభినందించారు. ఆన్లైన్లో జరిగిన ఈ పోటీల్లో 30,000 మందికి పైగా విద్యార్థులు పాల్గొనగా వికాస్ విచ్ విద్యార్థులు 12 మంది, పెదనంతిపాడు రోడ్డు వికాస్ స్కూల్ క్యాంపస్ నుండి 12 మంది రాష్ట్ర స్థాయి గోల్డ్ మెడల్ సాధించారు. హైదరాబాద్లో నిర్వహించిన బహుమతుల ప్రదానోత్సవంలో వికాస్ స్కూల్ డైరెక్టర్ దండా పవన్ కుమార్ మరియు విద్యార్థులు బహుమతులు అందుకున్నారు. పోతన్న భాగవత కథా సుధా మందారాలం తెలుగు సంస్కృతికి సజీవాకృతులం, తెలుగు పాపలం, వెలుగు రేఖలం, తెలంగాణ ముద్దు బిడ్డలం, తెలుగు జాతి పూల బాటలం, తెలుగు పాపలం. ఈ అమ్మాయి కూడా ఒకసారి చేసిన ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.